గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మేమైతే ఒకటి చెప్పాలనుకుంటున్నామండి. ఈ మామిడి చెట్టుకైతే కాయలు అయితే చాలా ఉన్నాయండి. సరే మామిడి చెట్టు కాయలు ఉన్నాయి కదా, సరేలే ఒకసారి ఇంటి వాళ్ళు వస్తారని జాగ్రత్త పడుతూనే ఉన్నాము. మేము ఉన్నంత వరకు బాగానే చూసుకున్నాము. సరే పోనీలే ఊరెళ్ళాల్సి వచ్చిందండి సడన్గా. సరే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఒకళ్ళనైతే కాపలా పెట్టి వెళ్ళామండి. వాళ్ళు ఏం చేశారంటేనండి, ఒక చిన్న మామిడికాయ కోసం ఈ చెట్టుకున్న కాయలన్నీ కోసుకెళ్ళిపోతుంటే సైలెంట్ అయిపోయారండి. అయిపోయి మొత్తం కాయలన్నీ కోసుకెళ్ళిపోయారు. మొన్న అయితే మా ఇంటి వానరు వచ్చారండి, చూసి కాయలు వేయమ్మా అని అడిగారు. ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మేము జరిగింది చెప్పలేం కదండి. వాళ్ళు కోసుకెళ్ళిపోయారని కూడా నమ్మలేదు. మేమేదో తినేసామనుకున్నారు వాళ్ళు. కానీ దానికి కారణం అయితే వీడేనండి. వీడిని ఏం చేయాలో చెప్పండి మీరు. ఇప్పుడు ఒకటి మన ఇంట్లో మంచిగా ఉంటాడు కదా, పోనీలే అని చెప్పేసి ఊరుకుంటుంటే వీడి మీద నమ్మకంతో వెళ్ళామండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేశారండి వీడేనండి. వీడికి మామిడికాయ పిచ్చని తెలుసు, కానీ నిజంగా ఒక మామిడికాయ కోసం ఇన్ని మామిడికాయలు నాశనం చేస్తారనేది మేము అనుకోలేదండి. వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా వీడి వీక్నెస్ అర్థం చేసుకుని ఒక మామిడికాయ ఇచ్చేసరికి ప్రేమ అయిపోయి కరిగిపోయి ఉన్న చెట్టుకున్న మామిడికాయలన్నీ కోపించేశారండి వీడు. ఏం చేయాలో చెప్పండి అండి. ఇంకా మాకైతే కోపం వచ్చింది, కానీ ఇంకా మేము ఏం చేయలేకపోయాము. అలా అని వాళ్ళతో ఇంకా మేము అయితే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో తెలియదండి. మొత్తం దగ్గర దగ్గర ఒక 30-40 కాయలు ఉన్నాయండి ఆ టైంకి. అవి మొత్తం కోసుకెళ్ళిపోయారండి వాళ్ళు. ఇంకా వీడైతే మాత్రం వచ్చేసరికి ఏమీ తెలియనట్టు, అసలు నాకేం తెలియనట్టు పడుకున్నాడండి. వచ్చేసరికి చూసేసరికి ఇంక ఇంటి వానరు వచ్చి ఏంటమ్మా కాయలన్నీ అయిపోయినాయని చెప్పేసి మొన్న వాళ్ళు ఏదో మొహం అయితే ఎక్స్ప్రెషన్ అయితే మార్చేశారండి. మేమేదో తినేసామనుకున్నారు. జరిగింది అయితే పక్కన ఇదిగోండి, ఈ పక్కన ఇవన్నీ బిల్డింగ్ కడుతున్నారండి. వాళ్ళు వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయారు. వీడు ఏంటంటే వీడు పక్కన ఉన్నాడని చెప్పేసి వీడికి ఒక కాయ ఇచ్చారు వాళ్ళు. ఆ కాయ కకృతి పడి వీడు మొత్తం అంతా కోసేసినా కూడా ఏమనకుండా ఉన్నాడండి. బొమ్మ ఇంకేమంటాను చెప్పండి, ఎంతైనా ప్రేమ కదా బొమ్మ. దా ఇన్ని రోజులు దాపెట్టామండి. ఒక్కరోజు ఊరు వెళ్ళేసరికి మొత్తం ఇల్లంతా పీకి పందిరి చేపించేసారండి. ఏం చేయాలి చెప్పండి ఇలాంటి వాడిని. మనం చూస్తేనేమో ముద్దుగా ఉంటాడు, ఇంకేం అనలేము. మొహం మాత్రం మారుస్తాడు. నేను కొట్టడానికి వచ్చానని చెప్పేసి ఇంకా మొహం మార్చేసి బాధపడి అసలు ఎక్కడ లేని, అసలు నాకేం తెలియదు, నేనేం చేయలేదు అన్నట్టు చెప్తాడు. ఇలా ఉన్నాడండి వీడు. ఏం చేయాలి చెప్పండి. శుభ్రంగా వీడి బదులు మా రెమోగాన్ని కట్టేసుకున్నా వాడైతే కనీసం మామిడికాయ కాదు కదా, అసలు ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఇలా ఉందండి పరిస్థితి. మా పరిస్థితి మాకేమో ఏదో వీడిని నమ్ముకొని వెళ్ళినందుకు చెట్టు దగ్గర ఉన్నాడు అనుకున్నాం, కానీ చెట్టు మొత్తం ఖాళీ చేపిస్తాను అనేది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇదిగోండి వీడు చేసే పనులు ఇలా ఉంటాయండి. మంచిగా చెట్టు కింద చల్లటి నీళ్ళలో మంచిగా సేద తీరుతాడు. ఇలా చేస్తున్నాడు వీడు బొమ్మగాడు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండి. దయచేసి ఛానల్ సపోర్ట్ చేయండి.